అక్కడ జరిగినదే వాస్తవం కదా, వాస్తవాన్ని ఎవడు దాయలేడుగా. ఏ బ్రాహ్మణ్ణి రానివ్వాల, ఎవడొచ్చినా సరే రేటు కట్టాడు. పూర్తి కమర్షియల్, సింప్లీ సిట్టింగ్, మంత్లీ గెటింగ్. గతంలో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉండేవాడు కదా ఆయన ఎప్పుడూ దగ్గరగా లేడు సార్, అతను అవకాశవాది. మొన్న కూడా చెప్పుకున్నారు, ఒక వీడియో చూశాను నేను దాంట్లో. చెబితే ఆయన జగన్ నా ప్రాణం, 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ఉండాలి, దానికోసం విశాఖ శారదాపీఠం నిరంతరం పనిచేస్తుంది, రాజశ్యామల చేస్తుంది. ఈయన రాజశ్యామల కేసీఆర్ని ఎందుకు గెలిపించలేకపోయింది? కేసీఆర్కి చేశారుగా డిసెంబర్లో వచ్చి, జగన్ గారికి చేశారుగా, ఎందుకు గెలిపించలేకపోయారు? 11తో ఎందుకు అయిపోయారు? వీళ్ళేం స్వామీజీలు కాదు సార్, సర్వసంగ పరిత్యాగులు అనేవాళ్ళు స్వామీజీలు. ఐహిక సుఖాలు ఏసీల్లో పడుకొని అనుష్ఠానం అంటే మిరపకాయ బజ్జీలు మైసూర్ బజ్జీలు తినేవాళ్ళు స్వామీజీలు ఎలా అవుతారు సార్? అది చాలా డైరెక్ట్ విమర్శ. అది మీరు ఖచ్చితంగా డైరెక్ట్ విమర్శ కాదు సార్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయన వల్ల బ్రాహ్మణ్యం నష్టపోయింది. పురుగుల్లాగా చూశాడు సార్ అర్చక పురోహితుల్ని. ఎంతమంది బాధ్యతలు ఉన్నారనుకుంటున్నారు? ఏదైనా దేవస్థానం అర్చకులు వెళ్తే, మీరు రామాకండి, మీరేంటి నా దగ్గర తిరుగుతారు, మీరంటే నాకు నచ్చదు, నా దగ్గరికి నచ్చేవాడే రావాలి, నాకు డబ్బు ఇచ్చేవాడే రావాలి. ఏంటి సార్ అది? నువ్వేం సన్యాసివి? నీ పీఠం ఏంటి? సింహాచల్ అధికారంలో ఉన్నప్పుడు సింహాచల దేవస్థానానికి వెళ్ళి ఆయన కూడా సింహాచల దేవస్థానం విషయంలో కానీ, ఒకటి గుర్తుంచుకోండి, శ్రీరాముడి ప్రతిష్టాపన విషయంలో కానీ ఆయన చేసినవి చాలా ఉన్నాయని చెప్పని అంటున్నారు. మరి ఆయన చేసినవి బాగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి. దానికి ఆన్సర్ లేదు, నేనేం చెప్పలేను దానికి. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఆయన ఏదన్నా మాట్లాడితే రాజశ్యామలు అంటాడు. రాజశ్యామలు ఎక్కడ జరిగితే 11 ఎందుకు వచ్చినాయి? 164ను కూడితే 11, అమరావతి ఉద్యమం 1163 కూడితే 11. భగవంతుడు డిసైడ్ చేసింది, మనమేం చేయలేదు సార్ అది. ఈయన అబ్రకదబ్ర స్వామిగా 15 ఏళ్ళు జగన్ అక్కడ కూర్చోబెడతా, 20 ఏళ్ళు కేసీఆర్ని ఇక్కడ కూర్చోబెడతానని చూపించాడుగా చేతులు తిప్పుతూ. కూర్చోబెట్టలేకపోయాడే, కూర్చోబెట్టాడు. ఒకసారి ఆయన వల్ల ఏం కూర్చోలేదు సార్, ఆయన వల్ల ఏం కూర్చోలే, అది తప్పు. ఆయన బ్రాహ్మణులకు ఉపయోగపడింది ఏమీ లేదు, ఆయన డబ్బు ఇచ్చినోడికే ఉపయోగపడ్డాడు. వాడు ఎవడన్నా కానీ రేపు ఆయన మీద ఏదైనా డెఫినెట్గా ఎంక్వైరీ పడాలి. వాళ్ళ ఆశ్రమానికి 5 సంవత్సరాల్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నిటి బయట తీయాలి, పారదర్శకతగా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ విషయం మాత్రం నిజం నిగ్గుతేలే వరకు నేను ఖచ్చితంగా దీంట్లో అయితే ప్రధాన భూమిక పోషిస్తా. ఆగే ప్రసక్తే లేదు. మీకు న్యాయం జరగలేదనే? నాకు న్యాయం చేయడానికి వాళ్ళు ఎవరండి? నేను రాజకీయ నాయకుడిని. ఒక సన్యాసి దగ్గరికి వెళ్తే ఆయన నాకేం న్యాయం చేస్తాడండి? ఆయన చెప్తే నాకేం ఓటున్నారుగా. ఆయన పైరువీకారుడండి. పైరువీలు చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నేను పొలిటీషియన్ని, జనాల్లో తిరిగేవాడిని. జనాలు ఆమోదిస్తే లోపలికి వెళ్తా, జనాలు వ్యతిరేకిస్తే బయటికి వెళ్తా. మిమ్మల్ని ఏదో కాదనన్నారు కాబట్టి మీకు ఆయన మీద కోపం. నన్ను కాదనేది ఏంటండి? వాళ్ళు ఎప్పుడు కాదనలేదు, నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు. రైట్. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, జగన్మోహన్ రాజుకి చేస్తే ఎంత తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలంటే మళ్ళీ ఈ అల్లరి చేసేస్తాడేమో, ఈ అల్లరి చేస్తే ఇది మనం అల్లరి అయిపోతామేమో. కాబట్టి జగన్మోహన్ రాజు అనేవాడిని తీసి పక్కన పడేసాం అనుకోండి, ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా ఆయన బాధితులు? చాలామంది ఉన్నారు, 3-4 ఉన్నారు. అంటే ఎవరు బయటపడకపోవచ్చు. పార్టీ కోసం పనిచేసి కష్టపడి అహర్నిశలు తన్నులు తిని కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎవరికి పదవులు రాల. అయాచితంగా 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేరిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? అంతా విష్ణుమాయ. ఏమన్నా అంటే అంతా స్వరూపానంద మాయ అన్నారు. ఆయన కూడబెట్టిందంతా నిజమేనా? ఖచ్చితంగా అండి. ఒక సన్యాసి పీఠానికి అంత అవసరం అండి? ఆయనకు అన్ని కార్లు అవసరం అండి? సెక్యూరిటీ అంత సెక్యూరిటీ అవసరం అండి? సెక్యూరిటీ తీసేయాలండి. సన్యాసికి సెక్యూరిటీ ఏంటండి? సన్యాసిని ఎవరేం చేస్తారండి? వాళ్ళ దగ్గర ఏముంటుంది? చర్య కాదు అది, కక్షపూర్తి చర్య ఏం కాదండి. ఆయన జులుం చూపించుకోవడానికి ఆయనకి సెక్యూరిటీ 100 మంది మాగతలను పెట్టుకున్నాడు. జనరల్గా ఎప్పుడైతే ఎవరికైనా ప్రాణహాని ఉంటేనే సెక్యూరిటీ కల్పించాలి. ఆయన పబ్లిక్లోకి వచ్చేవాడు కాదు, పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇంకేందండి ఆయన సెక్యూరిటీ ఎందుకండి? పబ్లిక్లోకి వచ్చి తిరిగేవాడు కాదు, 10 మందికి మంచి చేసేవాడు కాదు.
10 మంది ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చేయించుకునేవాళ్ళు కాదు. ఇంకా ఆయనకి ఎందుకు? ఆయన కేవలం పైరవీకారుడు. ఎవరు డబ్బిస్తాడు ఆయన రానడం, అక్కడ కూర్చోవడం, అక్కడ పైరవీ చేయడం, ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, పని చేసి పంపించడం అంతే. చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఫైనల్గా అడుగుతున్నాను, ఇదేం పర్సనల్గా ఏముండదండి. వాస్తవం ఎప్పుడైనా వాస్తవమే. అది నీ కొద్దిగా మాట్లాడితే పర్సనల్గా మాట్లాడినట్టు ఉంటుంది తప్పితే ఇది వాస్తవం కాకుండా పోదు. నాకేమి ఎవరితో భయం లేదండి. ఎవరు నేను పీకుతాడని నాకు భయం లేదు. నేను నిజంగా ఎవడైనా సరే కట్టి విడిచి మాట్లాడతా కాబట్టి ఎవరు నాతో వాడితో వద్దురా బాబు అశుద్ధం మీద రాయేసినట్టే అంటారు. అమ్మో. ఎందుకంటే నేను ఎవరితో వెళ్ళాం, ఎవరిని కల్పించుకోను, ఎవడన్నా నా జోలికి వస్తే వదలను. రైట్. టీడీపీలో ఉన్నారు కాబట్టి ఒక మంచి పోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైబ్రెంట్ టీవీకి వస్తారు, డెఫినెట్గా ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.